ఫిబ్రవరి నెల 15వ తారీఖు ఆదివారము మహాశివరాత్రి పండగ. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఆదివారం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, శివాలయానికి, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి ఆ భోళాశంకరుడైన ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకోండి. భోళాశంకరుడు మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. శివరాత్రి నాడు ఎవరైతే శివుడికి అభిషేకం చేసుకొని, ఆయన అభిషేక ప్రియుడు, అభిషేకం చేసుకొని జాగరణ చేయడం అంటే భజన చేస్తూ ఈశ్వరనామ జపం చేస్తూ ఉండడం, అంతేగాని సినిమాలు చూసుకుంటూ టీవీల్లో సినిమాలు చూస్తూ మేల్కొని ఉండడం కాదు. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు, మహాశివరాత్రి నాడు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు శివనామ జపం చేస్తూ ఉంటే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ ఈశ్వరుడు భోళాశంకరుడు.